ఈ ఫినిషింగ్ వరకు అమ్మాయి ఇక్కడ నుంచి పోయిందని మనం చెప్పడం జరిగింది మీకు. ఒకసారి అవతలకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను ఏమంటా ఉన్నానంటే ఇక్కడ ఫస్ట్ ఇవిట్లా అన్నిట్ల కంటే ముందు నేను ఒక విషయం చెప్తాను. తమ్లేన్లు పెట్టే ముందు మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మనకు కూడా ఫ్యామిలీస్ ఉన్నారు. వ్యూవర్షిప్ అనేది మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి. అంటే లోపల లొటారం పైన పటారం అనే విధంగా ఉన్నాయి. అమ్మాయి బావిలో దొరికిందని ఒకరు అంటారు, అమ్మాయి చెరువులో దొరికిందని ఒకరు అంటారు, అమ్మాయి ఆల్రెడీ చనిపోయింది బొందబెట్టిరని ఒకరు అంటారు. మీడియా ఎథిక్స్ క్రాస్ అవుతుంది అనిపిస్తా ఉన్నది. అడవి పందులకు వీళ్ళు వల వేసిర్రు, కరెంట్ షాక్ పెట్టిర్రు. ఆ కరెంట్ షాక్ అనేది జ్ఞానేశ్వరి పాపకు తాకి చనిపోతే కొండపైకి వెళ్ళి బొందబెట్టడం జరిగింది. అమ్మాయి పూడ్చిపెట్టేసి ఏదైతే అడవి పందుల కోసం పెట్టిన దాంట్లో అమ్మాయి చనిపోతే తీసుకెళ్లి పూడ్చిపెట్టిరనే అంశాలు ఎంతవరకు ఎందుకు బయటకు వస్తా ఉన్నాయి? నిజంగా అదే నిజం అనుకోవచ్చా, లేదంటే ఏదో వ్యూవర్షిప్ కోసం మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? ఆ వల వేసినప్పుడు అమ్మాయికి కరెంట్ షాక్ వచ్చి చనిపోయిందని చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసి ఈ అంశం కావాలని దాచిపెడతా ఉన్నారు. కొండపైన పూడ్చిపెట్టేసి వాళ్ళు ఏదో సెటిల్మెంట్ చేస్తే వీళ్ళు సైలెంట్ ఉన్నారు అనే విషయాలు. మరి ఎవరు ఉన్నారు వెనక? ఆ వ్యక్తి ఎవరు? ఎమ్మెల్యేనా, ఎంపీయా, లేదంటే ఎవరు మగ్గ పెడతా ఉన్నారు? దీనికి కావాలని అంతకు ముందు కూడా ఇంకొక అతను కూడా చనిపోతే ఇలాగే కప్పిపెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత అడవి పందుల కోసం జ్ఞానేశ్వరి చనిపోయిందని చెప్తా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టండి. ఏదో ఒక వీడియో చేసేసి జనాల మోటివేషన్ అంటే జ్ఞానేశ్వరి పేరెంట్స్ ను బ్యాడ్ గా చూపేయడానికో, లేదంటే అలా కాందాన్ని వేరేలాగా చూపేయడానికో ప్రయత్నించి మేము ఒక నెక్స్ట్ లెవెల్ కంటెంట్ క్రియేట్ చేసినాం అనే విధంగా వాళ్ళ తాతగారితో కూడా మాట్లాడదాం. ఏం బాధ అనిపిస్తా ఉన్నది, తమ్లేన్ల వల్ల బాధ అనిపిస్తా ఉంది. ఏడ్చుకుంటా ఫోన్ చేయడం జరిగింది నాకు. హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమవుతా ఉన్నది నేను ఎక్కడున్నాను, మళ్ళీ ఎక్కడికి వచ్చాను అనేది. తుని సిహెచ్ అగ్రహారంలో మళ్ళీ మనం ఎక్కడైతే జ్ఞానేశ్వరి మిస్ అయింది అని చెప్తా ఉన్నారో, ఎక్కడైతే ఎంటికలు దొరికాయి అన్నారో మీకు ఇక్కడ దాకా నేను చూపించే ప్రయత్నం చేసిన. ఇక్కడ చూపించలే కాబట్టి ఈ తర్వాత ఏం జరిగింది అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడెక్కడ ఏవైతే పిల్లోస్ అంటే ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఇక్కడున్న క్రూర జంతువులు కావచ్చు, అవి కావచ్చు ఏమైనా చేస్తా ఉన్నాయా, వీటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టి ఇక్కడ సీసీ కెమెరా పెట్టే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ దాకా మీరు చూసిరు. ఈ ఫినిషింగ్ వరకు అమ్మాయి ఇక్కడ నుంచి పోయిందని మనం చెప్పడం జరిగింది మీకు. ఒకసారి చూస్తే ఒకసారి అవతలకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను ఏమంటా ఉన్నానంటే ఇక్కడ ఫస్ట్ ఇవిట్లా అన్నిట్ల కంటే ముందు నేను ఒక విషయం చెప్తా. మనము మనుషులమి అన్నం తింటున్నాము, గడ్డి తినట్లేదు. కానీ నేను కొంతమందికి ఏం చెప్తా ఉన్నానంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ. తమ్లేన్లు పెట్టే ముందు కొంచెం మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మనకు కూడా ఫ్యామిలీస్ ఉన్నారు. రేపు పొద్దున ఇదే సందర్భం అనేది మన ఫ్యామిలీలో జరిగినప్పుడు మనం ఎంత బాధపడతాము మన కుటుంబంలో జరుగుతాయి అని అదర్ కుటుంబాల గురించి కూడా ఆలోచించాలని చెప్తా ఉన్నా. ఓకేనా? ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తా ఉన్నా. ఇక్కడ నేను ఏమంటా ఉన్నానంటే ఇది ప్రతి వీడియోలో ఎందుకు రిపీట్ చేస్తా ఉన్నామంటే మీకు తెలిసింది ఈ పక్కన మామిడి తోట ఇది. దీని తర్వాత చెప్తా. ఇక్కడ ఏం పెడతా ఉన్నారంటే ఇక్కడ తమ్లేన్లు పెట్టే ముందు నేను ఏమంటున్నా, వ్యూవర్షిప్ అనేది మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి. అంటే లోపల లొటారం పైన పటారం అనే విధంగా ఉన్నాయి. అమ్మాయి బావిలో దొరికిందని ఒకరు అంటారు, అమ్మాయి చెరువులో దొరికిందని ఒకరు అంటారు, అమ్మాయి ఆల్రెడీ చనిపోయింది బొందబెట్టిరని ఒకరు అంటారు. మీడియా ఎథిక్స్ క్రాస్ అవుతుంది అనిపిస్తా ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరో ఏదో చేసిరంటే అది వేరే విషయం. రెగ్యులర్గా వర్క్ చేసే వాళ్ళు కూడా ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది మిమ్మల్ని కావాలని అనట్లేదు, మనకున్న ఎథిక్స్ ఖరాబ్ చేసుకోవద్దు అనేది నా ఇంటెన్షన్ ఇక్కడ. ఓకే, దాని తర్వాత ఇది పక్కన ఇక్కడ అమ్మాయి వచ్చేసింది, ఇక్కడ నుంచి ఏమైనా ఎత్తుకెళ్ళిందా, ఏం జరిగింది అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది చాలా మందికి ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే మీకు ఇక్కడ ఒక బ్రేకింగ్ విషయం అనుకోవచ్చు. ఇది ఏవైతే అడవి పందులు ఏవైతే ఉంటాయో అడవి పందులకు ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ జరిగినాయి. కొన్ని అంశాలు బయట మాట్లాడుకునే విషయాలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. ఆల్రెడీ అడవి పందులకు వీళ్ళు వల వేసిర్రు, కరెంట్ షాక్ పెట్టిర్రు. ఆ కరెంట్ షాక్ అనేది జ్ఞానేశ్వరి పాపకు తాకి చనిపోతే కొండపైకి వెళ్ళి బొందబెట్టడం జరిగింది. అమ్మాయి పూడ్చిపెట్టేసి ఈ ఇష్యూ ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఒకటి జరిగింది కాబట్టి దీని వెనుక పెద్ద వ్యక్తులు ఉన్నారని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేనేమంటా ఉన్నానంటే ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ఇక్కడ జ్ఞానేశ్వరి పాప ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి నిజంగా కరెంట్ షాక్ వచ్చి చనిపోతే కన్న వాళ్ళు ఎప్పుడు కానీ మరి కొంతవరకు ఉండొచ్చు తప్ప వీళ్ళది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే మరి నిజంగానే ఆ అంశమే నిజమా? ఏదైతే అడవి పందుల కోసం పెట్టిన దాంట్లో ఆ అమ్మాయి చనిపోతే తీసుకెళ్లి పూడ్చిపెట్టిరనే అంశాలు ఎంతవరకు ఎందుకు బయటకు వస్తూ ఉన్నాయి? నిజంగా అదే నిజం అనుకోవచ్చా, లేదంటే ఏదో వ్యూవర్షిప్ కోసం మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? ఇక్కడ ఒక డిఫరెంట్ కోణాలలో చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రదేశంలో ఇక్కడ ఒకసారి కింద చూడండి, ఇక్కడ మనం నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ అట్లాంటిది ఒక 2.5-3 years పాప, ఇక్కడ అన్ని పాము పుట్టలు ఒకసారి చూడండి, ఇక్కడ పాము పుట్టలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ పాములు తిరుగుతాయి.
నాకు తెలిసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ చిన్న చిన్న క్రూర జంతువులు తిరుగుతూ ఉంటాయని. ఇక్కడ ఏదైతే బొమ్మలు పెట్టారో ఆ బొమ్మల ప్రదేశం మనకు దొరకట్లేదు. మరి ఎక్కడ పెట్టారు ఏంటనేది అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ అడవి పందులు ఏవైతే ఉన్నాయో ఈ గుట్ట ఏదైతే ఉందో ఇక్కడ సిహెచ్ అగ్రహారానికి సంబంధించిన విలేజ్లో ఇక్కడ అడవి పందుల మాంసాన్ని చాలా అధికంగా దొరకబట్టి మా అడవి పందులను ఇక్కడ నుంచి తీసుకెళ్తారని చెప్తా ఉన్నారు చాలామంది. నేనేమంటా ఉన్నానంటే నిజంగానే అడవి పందుల కోసం వల పెడితే అమ్మాయి ఇక్కడ ఏదైతే ఫామ్ ఆయిల్ తోట 40 acres ఫామ్ ఆయిల్ తోట ఉందో అక్కడ బెటర్ కదా అనేది ఒక ఇంటెన్షన్. సరే నిజంగా ఇక్కడ అడవి ప్రాంతం ఏదైతే ఉందో అడవి ప్రాంతంలో పెట్టిరు అనుకుందాం. నిజంగానే అడవి పందుల కోసం కరెంట్ షాక్ పెడితే ఈ అమ్మాయికి అది టచ్ అయ్యి అమ్మాయి చనిపోతే వెనక పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారని ఎవరైతే చెప్తా ఉన్నారో ఆ విధంగా అనుకోవచ్చు. కానీ ఒక 2.5 మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు కాబట్టి ఒక 2-2.5 సంవత్సరాల 3 సంవత్సరాల పాప 1 కిలోమీటర్, మనం ఇప్పుడు దగ్గర 2 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ఇది అడవి ప్రాంతం లాగానే ఉన్నది. ఇక్కడ పక్కన ఒక విలేజ్ కూడా ఉంటుంది. ఈ అమ్మాయి అంత దూరం ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు ఎగ్జాంపుల్గా మరి ఫామ్ ఆయిల్ తోటలో ఈ అడవి పందులకు సంబంధించి ఫామ్ ఆయిల్ తోటలో ఏమైనా పెట్టారు అనుకోవచ్చా? కరెంట్ చాకు ఏ విధంగా పెడతారు? ఎందుకంటే ఫామ్ ఆయిల్ తోటలో అడవి పందులను పట్టడానికే లేదు, ఏదో అడవిలో పెట్టారు ఇంకోటి పెట్టారంటే వాస్తవంగా నమ్మొచ్చు. అయితే నేనేమంటా ఉన్నానంటే ఇక్కడ ఒకటి మానవత్వంగా మనుషుల్లాగా థింక్ చేస్తే సరే నిజంగా ఒక విధంగా అదే నిజం అనుకుందాం. ఏది నిజము? అడవి పందుల కోసము వల వేశారు, ఆ వల వేసినప్పుడు అమ్మాయికి కరెంట్ షాక్ వచ్చి చనిపోయిందని చెప్పారు అంటా ఉన్నారు. ఇది రోమర్ మాత్రమే. నిజంగానే అట్లనే అనుకుంటే కొండపైకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రికి తెలిసి ఈ అంశము కావాలని దాచిపెడతా ఉన్నారు. కొండపైన పూడ్చిపెట్టేసి వాళ్ళు ఏదో సెటిల్మెంట్ చేస్తే వీళ్ళు సైలెంట్ ఉన్నారు అనే విషయాలు కొంతమంది చెప్తా ఉన్నారు. ఇక్కడ నేనేమంటా ఉన్నా, అంత చేసినప్పుడు మౌనంగా ఉండాలి కదా. ఇంతమంది 400-500 మంది పోలీస్ డిపార్ట్మెంటు, డాగ్ స్క్వాడ్ వాళ్ళు, ఇదంతా ఇంత అవసరం లేదు. అంటే ఒక సీఎం కూతురు కాదు, లేదంటే ఒక పొలిటికల్ లీడర్ కూతురు కూడా కాదు, ఒక కామన్ మ్యాన్ నిరుపేద కుటుంబంలో ఒక సాకలి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పాప, ఎవరు జ్ఞానేశ్వర్ అనే పాప, ఒక సాకలి కుటుంబానికి సంబంధించిన అమ్మాయి. వాళ్ళ మదర్ వచ్చేసి వీళ్ళది లవ్ మ్యారేజ్ యాక్చువల్లీ, గణేష్ది ఈ పాపది. కాకపోతే డాడీది వంశమే వస్తుంది కాబట్టి సాకలి సామాజిక వర్గానికి. అమ్మాయి వచ్చేసి యాదవ. ఇక్కడ మరి ఇక్కడ పెట్టిర్రా బొమ్మలు అయితే కనిపించట్లేదు. ఇక్కడ మరి ఎక్కడ పెట్టిర్రు ఏందనేది ఒక క్లారిటీ అయితే లేదు. నేనేమంటా ఉన్నానంటే నిజంగానే మీరన్నట్టుగా అడవి పందుల కోసం పెడితే మరి ఎవరున్నారు వెనక? ఆ వ్యక్తి ఎవరు? ఎమ్మెల్యేనా, ఎంపీయా, లేదంటే ఎవరు మగ్గ పెడతా ఉన్నారు? దీనికి కావాలని అంతకుముందు కూడా ఇంకో కథను కూడా చనిపోతే ఇలాగే కప్పిపెట్టే ప్రయత్నం చేశారు, తర్వాత బయటకు వచ్చిందని చెప్తా ఉన్నారు. ఓకే, ఇక్కడ కొంతమంది కప్పి పెడితే మరి ఎవరైతే గ్రామస్తులు సిహెచ్ అగ్రహారానికి సంబంధించిన గ్రామస్తులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారని మరి ఇప్పటివరకు ఎవరు చెప్పలేదేంటి? ఇది ఒక మిస్టరీ లాగా ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు బయటికి రాలే. అంటే ఏం నడుస్తూ ఉన్నది అనుకోవచ్చు? నిజంగానే అడవి పందుల కోసమే జ్ఞానేశ్వరి చాగొట్టి చనిపోయింది అనుకోవచ్చా? లేదంటే దీన్ని ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కాబట్టి ఏదో విధంగా కథ మల్పాలు కాబట్టి రైటర్లు రాసిన కథ అనుకోవచ్చా? ఇది మాత్రం ఒక మిస్టరీలా ఉంది. నేను ఒకటి చెప్తా ఉన్నా, E9060 సంతోష్గా కథలు అల్లడం మనకు రాదు, ఉన్న కథలు చూపించడమే మన బాధ్యత. అది కాబట్టి నేనేమంటా ఉన్నా, నిజంగా ఎవరైతే అడవి పందుల కోసం జ్ఞానేశ్వరి చనిపోయిందని చెప్తా ఉన్నారో ఎగ్జాక్ట్లీ మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టండి. ఏదో ఒక వీడియో చేసేసి జనాల మోటివేషన్ అంటే ఇక్కడ వాళ్ళ జ్ఞానేశ్వరి పేరెంట్స్ని బ్యాడ్గా చూపేయడానికో లేదంటే వాళ్ళ కాందాన్ని వేరేలాగా చూపేయడానికో ప్రయత్నించి మేము ఒక నెక్స్ట్ లెవెల్ కంటెంట్ క్రియేట్ చేసినాం అనే విధంగా అప్రిషియేట్ పొందడానికో దేనికో చేసినట్టుంది తప్ప ఇది నిజంగా ఒక చిన్న పాపకి న్యాయం చేసినట్టుగా అయితే కనిపించట్లేదు. మొత్తం మీద నేను ఏం చెప్తా ఉన్నా, ఇక్కడ ఏవైతే బొమ్మలు ఉన్నాయో మొత్తం చూపించే ప్రయత్నం చేస్తా. వీలైతే ఆ కొండపైకి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. మొన్న ఆల్రెడీ మధ్యలో నుంచి వచ్చినాం కాబట్టి ఇప్పుడు కొండపైకి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే జ్ఞానేశ్వరి తాతతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా అగ్రెసివ్గా ఉన్నాడు, చాలా కోపంతో ఉన్నాడు. మనకు కూడా నిన్న ఫోన్ చేయడం జరిగింది. రెండోసారి రావడానికి కారణం ఏంటంటే, అన్న మీరు ఒకసారి రావాలి అని ఫోన్ చేయడం జరిగింది కాబట్టి మనం సరే ఆ రెస్పెక్ట్తోని 600 కిలోమీటర్లు 550 కిలోమీటర్లు ఏముంది ఇక్కడికి, ఎగ్జాక్ట్లీగా 570 కిలోమీటర్ ఉంటుంది తుని నుంచి, హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఒక్కసారి వాళ్ళ తాతగారితో కూడా మాట్లాడదాం. ఏం బాధ అనిపిస్తూ ఉన్నది, ఏ తమ్లేన్ల వల్ల బాధ అనిపిస్తూ ఉంది, ఏడ్చుకుంటా ఫోన్ చేయడం జరిగింది నాకు. ఒకసారి ఈ అంశం కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా. ఈ వీడియోలో మీకు ఏమనిపించింది? నేను ఏం చెప్తా ఉన్నా, ఇక్కడ మీరు మేజర్గా ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే, చీమె పందులు, అడవి పందులు, కొండ చిలువనో లేదంటే బాయిలో పడో ఇది కాదు. జనాలకు కూడా ఏమైపోయిందంటే ఒక జ్ఞానేశ్వరి విషయంలో ఒక ఆతృతతో ఉన్నారు ఇక్కడ జనాలు. ఒక ఎగ్జైట్మెంట్, అంటే ఏం జరిగింది పాపకి, ఏం తెలుస్తూ ఉంటుంది, మనకి ఏం తెలియబోతుంది, అసలు ఏం చెప్తా ఉన్నారు. కాకపోతే కొంతమంది కొన్ని తమ్లైన్ల వల్ల నిరాశకు గురి అవుతా ఉన్నారు. అది ఒక్క మీడియా ఛానల్ చేయడం వల్ల అందరికీ అదే పేరు వస్తూ ఉన్నది. ఈరోజు ఈ అంశాల మీద ఎవరైతే ఢిల్లీలో కూర్చొని బొంబాయిలో రంగం దింపినట్టుగా
ఏం చెప్తా ఉన్నారు, మొత్తం పాప 320 కిలోమీటర్లు అని కొంతమంది అంటా ఉన్నారు కాబట్టి ఆ విషయంలో కూడా మేము బాధపడతా ఉన్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి బ్యాక్ టు బ్యాక్ వాళ్ళ ఫాదర్తో వాళ్ళ మదర్తో మళ్ళీ ఒకసారి, ఎందుకంటే 14 రోజులు అవుతుంది ఇప్పటికీ జ్ఞానేశ్వరి పాప కనిపించక, ఈ విషయాలు మొత్తం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. రైట్, చూస్తూనే ఉండండి E96 టీవీ. ఒకసారి ఈ నెక్స్ట్ వాళ్ళ తాతగారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మేము వస్తూ ఉంటే కూడా అన్న మీరు ఈ అంశం మీద చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు, కొంచెం కరెక్ట్గా చేయండి అన్న, మంచి నిజాయితీగా చూపించే ప్రయత్నం చేయండి అన్న అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. 100% నేను చెప్తా ఉన్నా, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం E96 టీవీకి లేదు, సంతోష్కి అంతకన్నా లేదు. ఉన్న విషయాన్ని చూపించే ప్రయత్నం చేస్తా. మీరు ఎంత ఆదరిస్తే అంతే అవసరం, మాకు అంతవరకే చాలు. కానీ ఏదో అమ్మాయి బాయిలో దొరికిందనో, లేదంటే అమ్మాయి చెరలో దొరికిందనో, లేదంటే అమ్మాయిని పూడ్చిపెట్టిరని తమిళంలో పెడతా ఉన్నారు. ఒక్కటైతే గమనించండి, మన ఇంట్లో ఒక ఆడపిల్ల గురించి ఎవరైనా మాట్లాడితే, ఒక చిన్న పాప గురించి, మనమైతే మన మనసు తరక్కపోదా? ఒకసారి ఆలోచించండి. ఈ ఈ ఈ చండాలమైన వ్యూవర్షిప్తో వచ్చిన డబ్బులు కావచ్చు, ఈ చండాలమైన వ్యూవర్షిప్ ఉన్నా ఒకటే పోయినా ఒకటే నా ఇంటెన్షన్లో. రైట్, ఒకసారి వాళ్ళ తాతతో మాట్లాడి మీకు ఇంకొన్ని విషయాలు చూపించే ప్రయత్నం చేస్తా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.